నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ భారత్లోని తూర్పు ప్రాంతాలకు వెళ్ళకూడదు తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరిక కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నా కాంగ్రెస్ ప్రభుత్వం అర్బక ప్రభుత్వం బడ్జెట్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు దేశంలోనే ఈ వేస్ట్ లో ఏపీ 12వ స్థానం శాసన మండలిలో పవన్ కళ్యాణ్ వెల్లడి ఏపీ తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు అలర్ట్ జారీ చేసిన తుఫాన్ హెచ్చరికల కేంద్రం భారత్లో ఉంటున్న తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది మణిపూర్ జమ్మూ కాశ్మీర్ భారత్ పాకిస్తాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు యాక్టివ్గా ఉన్న మధ్య తూర్పు భారతదేశ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తుంటే మళ్లీ ఆలోచించాలంటూ రివైజ్డ్ ట్రావెల్ అడ్వైజరీని ఆ దేశ విదేశాంగ శాఖ విడుదల చేసింది భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని 10 కిలోమీటర్ల పరిధిలో కాల్పులు జరిగే అవకాశం ఉందని అటువైపు వెళ్లొద్దని పేర్కొంది తూర్పు లద్దాఖ్ ప్రాంతం లేహ్ మినహా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం పేట్రేగుతోందని అక్కడ పర్యటించడం శ్రేయస్కరం కాదని హెచ్చరించింది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేవలం ఏపీకి మాత్రమే అమలు చేసేలా బడ్జెట్లో హామీలు కేటాయింపులు ఉన్నాయన్నారు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని కానీ తెలంగాణకు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తున్నామని అన్నారు బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రధాని మోదీకి కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాసినట్లు చెప్పారు రాష్ట్ర ప్రయోజనాలపై బీజేపీతో బీఆర్ఎస్ రాజీ పడిందని విమర్శించారు తెలంగాణకు న్యాయం జరిగే వరకు పార్లమెంట్లో పోరాడతామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అర్బక ప్రభుత్వమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా సభ విరామంలో ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు బడ్జెట్లో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు 7 నెలలైనా కొత్త పాలసీ ఫార్ములేషన్ లేదని అన్నారు స్టేట్ బడ్జెట్ ఒక ట్రాష్ దాని నిండా గ్యాసే ఉందని ఎద్దేవా చేశారు దళిత బంధు ప్రస్తావన ఎక్కడా రాకుండా దళితుల గొంతు కోసారని ఆక్షేపించారు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి మండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశంలోనే ఈ వేస్ట్లో రాష్ట్రం 12వ స్థానంలో ఉందన్నారు ఈ వేస్ట్ రీసైక్లింగ్ కోసం రాష్ట్రంలో 6 కేంద్రాలు ఉన్నాయన్నారు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు రీసైక్లింగ్ చేస్తున్నామన్నారు పెరుగుతున్న ఈ వేస్ట్కు అనుగుణంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ రీసైక్లింగ్ సెంటర్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు గత వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఇప్పటికే నదులు చెరువులు కుంటలు నిండు కుండల్లా మారాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ముఖ్యంగా తెలంగాణలో నిజామాబాద్ కామారెడ్డి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని దీంతో ఉత్తర కోస్తా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారుతుందని ఈ క్రమంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.